భారతదేశ జాతీయ పండు ఏమిటి? ఆన్సర్ మామిడి పండు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు? ఆన్సర్ 73వ రాజ్యాంగ సవరణ. సాధారణంగా సోడియం క్లోరైడ్ను ఏమని పిలుస్తారు? ఆన్సర్ వాషింగ్ సోడా. నెక్స్ట్ క్వశ్చన్. టెలిఫోన్ను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ అలెగ్జాండర్ గ్రహాం బెల్. మొట్టమొదటిసారిగా ఏషియా గేమ్స్ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. అజంతా గుహలను ఎవరి కాలంలో నిర్మించారు? ఆన్సర్ గుప్తుల కాలంలో. ఫ్రాన్స్ దేశం రాజధాని ఏది? ఆన్సర్ ప్యారిస్. సూర్య కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? ఆన్సర్ జూపిటర్. ప్రఖ్యాతి చెందిన ద మోనాలిసా చిత్రాన్ని లిఖించింది ఎవరు? ఆన్సర్ లియోనార్డో డావిన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఏది? మౌంట్ ఎవరెస్ట్. పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రం. భూమి ఉపగ్రహమైన చంద్రునిపై నడిచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నిటిలో ఎర్రని గ్రహం అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ మార్స్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? ఆన్సర్ అమెజాన్ నది. విస్తీర్ణాన్ని బట్టి ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది? ఆన్సర్ రష్యా. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? ఆన్సర్ సహారా ఎడారి, ఆఫ్రికా. ప్రపంచంలో అతి పొడవైన జంతువు ఏది? బ్లూ వేల్, నీటిలో నివసిస్తుంది. ద స్టార్ నైట్ అనే ప్రఖ్యాతి చెందిన చిత్రపటాన్ని వేసింది ఎవరు? ఆన్సర్ విన్సెంట్ వాన్ గో. ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? ఆన్సర్ 7. చైనా దేశం యొక్క కరెన్సీ ఏమిటి? చైనీస్ యువాన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ఎత్తైన జలపాతం పేరేమిటి? ఆన్సర్ ఏంజల్ జలపాతం. ఇది ఎక్కడుందో మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? ఆన్సర్ వాటికన్ సిటీ. భారతదేశంలో అత్యుత్తమ సివిలియన్ అవార్డు ఏది? ఆన్సర్ భారతరత్న. భారతదేశంలో భూభాగంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్. భారతదేశ రాజ్యాంగ జాతిపిత అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రం. భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది? థార్ ఎడారి, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా జాతీయ కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు? ఏఓ హ్యూమ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశంలో అతి పురాతనమైన పర్వత శ్రేణి ఏది? ఆరావళి పర్వత శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అణు పరీక్షను 1974లో నిర్వహించారు. దీనిని ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ స్మైలింగ్ బుద్ధ.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ జంషెడ్పూర్. అశోకుని సంబంధించిన 7వ 12వ శిలాశాసనాల్లో ఎటువంటి సమాచారం లభించింది? ఆన్సర్ అన్ని మతాల పట్ల సహనంతో ఉండాలి. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తరువాత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ భారత రాష్ట్రపతి. భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆన్సర్ సుకుమార్ సేన్. నెక్స్ట్ క్వశ్చన్, శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ భూగర్భ శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు మరుగుతుంది? ఆన్సర్ 100 డిగ్రీల సెల్సియస్. మొక్కలు తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ కిరణజన్య సంయోగ క్రియ. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ రాకేష్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలోకి ప్రయోగించిన మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం పేరు ఏమిటి? ఆన్సర్ ఆర్యభట్ట. మానవ దేహంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉన్నాయి? ఆన్సర్ 206. ఇంద్రధనస్సులో మొత్తం ఎన్ని రంగులు ఉంటాయి? 7. సూర్యుడు ఉదయించే భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆన్సర్ జపాన్. మొక్కలు ఏ వాయువును పీల్చుకుని ఆక్సిజన్ను అందజేస్తాయి? కార్బన్ డయాక్సైడ్. ఎడారి ఓడ అని ఏ జంతువును పిలుస్తారు? ఒంటె. ప్రపంచంలో అతి శీతలమైన ప్రదేశం ఏది? పశ్చిమ అంటార్కిటికా ప్రాంతం. ఏ ఖండంలో అత్యధిక దేశాలు ఉన్నాయి? ఆఫ్రికా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. ప్రపంచంలో అన్ని ఖండాలలో పెద్ద ఖండం ఏది? ఆసియా ఖండం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జాతిపిత అని ఎవరిని పిలుస్తారు? మహాత్మా గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా పాకిస్తాన్ను వేరు చేసే రేఖను ఏమని పిలుస్తారు? రెడ్ క్లిఫ్ రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి సున్నితమైన అవయవం ఏది? ఆన్సర్ చర్మం. భూమికి అతి దగ్గరగా ఉండే అతిపెద్ద నక్షత్రం ఏది? సూర్యుడు.